కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. జగదాంబిక అమ్మవారికి ఇక్కడ నుంచి విగ్రహాలు అనేవి గోల్కొండకెళ్ళి అక్కడ నుంచి పూజలు అందుకుంటాయి. మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ఉమారాణి. ఏం చేస్తుంటారమ్మా? సమాజ సేవలో. ఇక్కడ ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ జరగని విధంగా గోల్కొండ జగదాంబ మాత బోనాల ఉత్సవాలు జరుగుతాయి. నెల రోజులు 9 వారాలు జరుగుతాయి. మొట్టమొదట ప్రారంభమయ్యి విగ్రహాలను ఇక్కడ నుండి ఆనవాయితీగా తీసుకెళ్లేది అనంతచారి అని, ఇది చిన్న బజార్ అంటారు. చిన్న బజార్ నుండి అనంతచారి గారి ఇంటి నుండి విగ్రహాలను తీసుకెళ్ళి ఈరోజు గోల్కొండ కోట పైన ఉంచడం జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు మొదలైన చరిత్ర కాదు, గత 400 సంవత్సరాల నాడు నుండి కూడా ఈ ఆనవాయితీ వస్తుంది. కాకతీయుల కాలంలో గోల్కొండ కోటను ఎప్పుడైతే నిర్మాణం చేసిరో అక్కడ సాష్టాంగంగా వెలిసిన జగదాంబ మాత, ఎల్లమ్మ మాత, మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. నెల రోజులు బోనాలు జరగడం అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ గోల్కొండ కోటలు మాత్రమే ప్రారంభమవుతాయి. అమావాస్య, ఆషాఢం అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ ఆదివారం కానీ ప్రారంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలు చివరి మళ్ళీ అమావాస్య వరకు కొనసాగుతుంటాయి. మరి అమ్మవారికి ఇష్టమైన ధూపదీప నైవేద్యాలు, మరి అదేవిధంగా బోనాలు, తొట్టెండ్లు, పోతురాజుల తర్వాత డప్పు వాయిద్యాలతోటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అవి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. గోల్కొండ కోట పైన ఉన్న ఎల్లమ్మ మరి ఈ భాగ్యనగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళను ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంచుతుందంటే అమ్మవారి ఆశీస్సులు అనేసి ఇక్కడ భాగ్యనగరంలో ఉన్న ప్రజలందరూ కూడా నమ్ముతారు. మరి ఈ ఆనవాయితీ ఏదైతే ఉన్నదో గత చరిత్రను చూసుకుంటే ఆనాడు తానిషా గోల్కొండ కోటలో ఉన్న అక్కన్న మాదన్నలను భద్రాచలంలో మరి రాములవారి ఆలయాన్ని నిర్మాణం చేసినందుకు బందీగా చేయడం జరిగింది ఈ గోల్కొండ కోటలో. మరి ఆ బందీగా ఉన్న అక్కన్న మాదన్నలను ఇడిపించడానికి స్వయంగా రాములవారు వచ్చిన ఘనత గోల్కొండ కోట చరిత్రకుంది. మరి ఆయన వచ్చి స్వయంగా ఎంతైతే డబ్బును ఖర్చు పెట్టి అక్కడ దేవాలయాన్ని నిర్మాణం చేశారో ఆ డబ్బు మొత్తము రాముల వారే చెల్లించారు అనేసి ఆనాటి నుండి ఒక మహమ్మదీయుడు అయినప్పటికీ కూడా గోల్కొండ తానిషా అతను ఆనాటి నుండి నేటి వరకు కూడా భద్రాచలం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం, నేడున్న ప్రభుత్వాలు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కూడా అదే ఆనవాయితీని ఆచరిస్తున్నాయి. మరి నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఈ ఉత్సవాలు అన్నది ఇక్కడి నుండి అనంతచారి గారి ఇంటి నుండి ప్రారంభం కావడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళు కూడా తరతరాల నుండి వాళ్ళ గత పిడిల నుండి కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టడము. మరి మా 2వ వారం అయితే అసలు ఇసుకేస్తే రాలనంత జనము తెలంగాణ రాష్ట్రం చుట్టుపక్కల నుండి, మొత్తం తెలంగాణ నుండి తరలి వస్తున్నారు చాలా పెద్ద ఎత్తున. ఆషాఢం మొదలైన మొన్న అమావాస్య రోజు 400 మెట్లున్నా కూడా ఒక వికలాంగుడు, ఒక కాలు లేదు, ఆ వికలాంగుడు 400 మెట్లు అమ్మవారి మీద భక్తితోటి కోటను ఎక్కిండంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా ఒక భక్తుడు మోకాళ్ళతోటి 400 మెట్లు ఎక్కిండు. మరి ఇదంతా కూడా ఆమె మాయ. మరి శివసత్తులు 5 అంతస్తుల బోనం ఎత్తుకొని వాళ్ళు ఊగుతుంటే బోనం ఎగురుతుంటుంది కానీ దీపం మారదు. అంటే ఆ అమ్మవారిది ఎంత మహిముంది. మేమందరం కూడా నిజంగా చెప్పాలంటే అమ్మవారి కరుణ కటాక్షాలతోటి మేము ఉన్నత స్థానం నుండి ఆయుర ఆరోగ్యాలతో ఉన్నామనేసి మేమందరం నమ్ముతున్నాం. నా పక్కన ఉన్న ఈ తేజ, మరి మన అనంతచారన్న వాళ్ళ మేనల్లుడు, ఆయన కూడా 2 విషయాలు చెప్పడం జరుగుతుంది. అమ్మ, ఒక విషయం, ఇప్పుడు ఇంతటి మహిమగల అమ్మవార్ల విగ్రహాలు ఇక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు గోల్కొండ కోటపైకి వెళ్తున్నాయి. ఈ కుటుంబంలో మీరు కూడా ఒక మెంబర్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా నిజంగా చెప్పాలంటే అసలు బోనాలు వచ్చినాయి అంటే మా ఆరోగ్యాలే మంచిగా అవుతుంది.
నిజంగా చెప్తున్నా, నేను 2 రోజుల క్రితం అసలు నేను నడవగలుగుతానా అనేసి అనుకున్న దాన్ని మాయ అంతా మాయనే, అమ్మవారి అనుగ్రహంతో, ఆ గోల్కొండ ఎల్లమ్మ జగదాంబ మాత అమ్మవారి ఆశీస్సులతోటి అక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి, ఎల్లమ్మ మాత మళ్ళీ కాళికాదేవి 2 విగ్రహాలు కూడా ఉన్నాయి. అసలు మామూలు విషయం కాదు. 400 మెట్లు బోనాలు ఎత్తుకొని ఎక్కడం అంటే ఆషామాషి కాదు. మామూలుగా భూమి మీద నడవాలంటేనే ఈ బోనం ఎత్తుకొని మహిళలు ఇబ్బంది పడేది, మెట్లు ఎక్కుతారు. ఏం మామూలు విషయమా? ఎంత మైమగల్ల తల్లి ఆ గోల్కొండ ఎల్లమ్మ, మీరు ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా. కాబట్టి రోజు రోజుకు ఈరోజు సోషల్ మీడియా కానీ మీడియా మాధ్యమంలో కానీ ప్రచారం ఇంకా పెద్ద ఎత్తున జరగడం వల్ల జనాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. 2వ ఆదివారం మాత్రము అసలు లంగ రోజు నుండి గోల్కొండ వరకు ఇసుక వేసినా కూడా రాలనంత జనం అక్కడ ఉంటారు. ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు మా అందరి మీద మనందరి మీద ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అమ్మ, మనం మామూలుగా ఒక 10 మెట్లో 20 మెట్లో ఎక్కాలంటే నార్మల్ టైంలో అదొక భారంగా అనిపిస్తూ ఉంటుంది, డైలీ మనం పైకి ఎక్కడం దిగడం. కానీ ఆ బోనం ఎత్తుకొని 400 మెట్లు ఎక్కుతూ ఉంటారు ఈ టైంలో, బోనాల టైంలో. అంటే అది అమ్మవారి మహిమ అనుకోవచ్చా? అమ్మవారి మహిమనే. మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వికలాంగుడు ఒక్కసారి చూడండి, ఇది ఏ రకంగా వికలాంగుడు ఎక్కుతున్నాడు. నేనే వీడియో తీసిన, మామూలు మాట కాదు. నిజంగా నేను చాలా మందికి చెప్తుంటాను, ఎక్కాలి, మనకు శక్తి ఉన్న రోజులు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి కోటను ఎక్కాలనేసి. నేను కూడా మీకు మీడియా మాధ్యమానికి చెప్తున్నా, నేనేంటంటే ప్రతి అమావాస్య రోజు వెళ్తాను. అక్కడ అభిషేకము పూజలు నిర్వహిస్తారు. ఇదే అనంతాచారి వాళ్ళే అక్కడ పూజారికి ఉంటారు, సర్వేష్ అని. అక్కడ కాళికాదేవి దగ్గర వాళ్ళ సాయిబాబా చారి వాళ్ళు ఉంటారు. ఇద్దరు కూడా 2 దేవాలయాలలో పూజలు నిర్వహిస్తారు. మీకు వీడియో చూసిరా, ఒక వికలాంగుడు, ఒక కాలు లేదు, ఒక్కొక్క దగ్గర మెట్లు మామూలుగా ఉన్న వాళ్ళు ఎక్కాలంటేనే అంత హైట్లు ఉంటాయి. అతను ఎట్లా ఎక్కిండంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. 2వ వ్యక్తిని కూడా చూసిన నేను, అది కూడా వీడియో తీసిన, మోకాళ్ళతో ఎక్కిండు. ఇంకోటి 5 అంతస్తుల బోనం ఎత్తుకొని కూడా ఈ శివసత్తులు ఉంటారు చూడండి, వాళ్ళు ఊగుతూ మోకాళ్ళతో ఎక్కుతారు. బొమ్మ ఏం మాయ! నేనైతే అసలు అంతా అమ్మవారి మాయనే అనేసి అనుకుంటాం. మామూలుగా ఎక్కలేనిది మోకాళ్ళతోటి బోనం ఎత్తుకొని ఎక్కడం, 5 అంతస్తులు, అది కూడా పెద్ద బోనం, ఒక బిందంత బోనాన్ని ఎత్తుకొని ఎక్కుతారు. కడుపు నిండి మనసు ఉల్లాసంగా ఉండి ఆ బోనాలను చూస్తుంటే అసలు మేము వర్ణనాతీతం, అంత బాగుంటుంది. రియల్లీ అది అంత మా అమ్మవారి అనుగ్రహం మాయనే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? తేజ అండి నా పేరు. మీరు ఇక్కడ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీ. ఇప్పుడు కాదు, దగ్గర 200 ఏళ్ళ చరిత్ర మా ఇంటికి ఉన్నది. సో ఇక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నుంచి మేము ఊరేగింపుగా లంగ రోజు నుంచి వచ్చే ప్రొసెషన్తో మేము గుట్ట మీద తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడ మళ్ళీ స్థాపించేస్తాము. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆషాఢ మాసంలో వచ్చే మొదటి అమావాస్యకి వచ్చే గురువారం కానీ ఆదివారం కానీ ఏ వారం ముందు వస్తే ఆ వారంలో మనము బోనాల పండుగను స్టార్ట్ చేసుకుంటాము. సో ఈసారి మన గురువారం రావడము చూశారు కదా, గురువారం వర్కింగ్ డే అయినా కూడా భక్తులు ఎంతమంది వస్తున్నారో వాళ్ళ యొక్క కోరికలు ప్రతి సంవత్సరం నెరవేరుతున్నాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు. అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని, వాళ్ళ ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అమ్మవారితో పాటు మా కుటుంబం తరఫు నుంచి కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా ఈ కుటుంబంలో, మీ అమ్మమ్మ వాళ్ళు ఇలా అని చెప్తున్నారు, ఈ కుటుంబంలో మీరు కూడా ఒక మెంబర్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి బోనం అనేది గోల్కొండ కోటపైకి వెళ్ళి అక్కడ 9 రోజులు పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ 9 రోజులు ఎంత గ్రేట్ అసలు, చాలా. మరి ఇలాంటి కుటుంబంలో మీరు ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఎందుకంటే ఇది మాకు ఒక అదృష్టమే. ఇది మా కుటుంబీకులకు ఉన్న అదృష్టము. ఆ అదృష్టంతో పాటు ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మా పైన ఉంది కాబట్టి, మేమైనా కానీ మా అమ్మలు కానీ మా పెద్దమ్మలు కానీ అందరూ వచ్చి ఇక్కడ ఒక బోనంకి సంబంధించిన ఒడిబియ్యం కానీ అమ్మవారి యొక్క అలంకరణ కానీ పొద్దున 6:30 నుంచి స్టార్ట్ అవుతే మధ్యాహ్నం 12:30 వరకు ఎక్కడైతే లంగ రోజు నుంచి వచ్చే ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు వచ్చే భక్తులకు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కుటుంబీకులే కానీ
భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేస్తాము, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి ప్రొసెషన్ స్టార్ట్ అయిన దాని తర్వాత మళ్ళీ దాంతో ప్రోటోకాల్ ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే సహకారం ఉంటుందో దాని ప్రకారం ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తాం. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినది ఏదైతే అనంతచారి గారి ఇంటి నుండి విగ్రహాలు వెళ్తాయో అదే విధంగా లంగరోజు నుండి చాలా పెద్ద ఎత్తున తొట్టెల ఊరేగింపు అమ్మవారికి సమర్పించేవన్నీ కూడా లంగరోజు నుండి చాలా పెద్ద ఎత్తున వస్తాయి. ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి లంగరోజులో ఇక్కడ ఉన్న నాయకులకు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ తీసుకొని ఊరేగింపుగా చాలా పెద్ద ఎత్తున, మామూలుగా కాదు, నా భూతో నా భవిష్యత్, నేషనల్ మీడియా మొత్తం ఈరోజు లంగరోజులు ఉంటుంది. లంగరోజు నుండి గోల్కొండ వరకు వెళ్తుంటారు. అంటే ఎంత కవరేజ్ అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. నేను కోరుకునేది ఒకటే, మేమందరం అదృష్టంగా భావిస్తున్నాం. లంగరోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అనంతచారి గారి ఇంటి నుండి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు అక్కడికి వెళ్తాయి. ఈ విగ్రహాలు కూడా ఇప్పటి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్న పద్ధతిని ఆచరిస్తుంది. ఇటువంటి ఉత్సవమూర్తులను తీసుకెళ్లి కొండపైన ఉన్నటువంటి గుడిలో ప్రతిష్ఠింపజేసి అక్కడ పూజలు అందుకుంటూ ఉంటాయి ఉత్సవ విగ్రహాలు అనేవి. మరి ఈ విగ్రహాలకు సంబంధించి, ఇక్కడ పూజలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, పేరు? నా పేరు సాయి అండి. ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు? ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. అమావాస్య వచ్చే నెక్స్ట్ గురువారం లేదా ఆదివారం వచ్చే ఫస్ట్ బోనాలు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ గోల్కొండ అనంతచారి గారి ఇంటి నుంచి ఏంటంటే ఫస్ట్ బోనాలు స్టార్ట్ అవుతాయి. సో పొద్దున్న ఇప్పుడు ఈ ఉత్సవ విగ్రహాలకి ఏంటంటే పొద్దున్న మార్నింగ్ నుంచి అభిషేకాలు కానీ హోమం కానీ అవన్నీ అవుతూనే ఉంటాయి. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతాయి. 4:30 నుంచి 9 o'clock పూజలన్నీ అయిపోతాయి. పూజ అయిపోయిన తర్వాత భక్తులు మరి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో అభిషేకాలు పూజలు అన్నీ జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇప్పుడు ప్రస్తుతం అయితే పూజలు జరిపించిన తర్వాత 9 రోజుల పాటు కొండపైన అక్కడ విగ్రహాలు ఉంటాయి. ఈ 9 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఎలా చేస్తారు, వాటిని ఏం చేస్తుంటారు? సో ఇప్పుడు ఫస్ట్ పూజకి ఏంటంటే విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు పూజ అంతా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారంగా పట్టు వస్త్రాలు సమర్పించినాక బోనంతో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ విగ్రహాలు తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి దిగంబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి గుట్ట మీదకి విగ్రహాలు తీసుకొని వెళ్తాం. ఉత్సవ విగ్రహాలు అక్కడ 9 వారాలు మొత్తం పూజలు అవుతాయి అమ్మవారికి. లాస్ట్ పూజకు కూడా క్లోజింగ్ పూజ కూడా బోనాలు అక్కడే అవుతాయి. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా ప్రోటోకాల్ ప్రకారంగా విగ్రహాలన్నీ తీసుకొచ్చి అనంతచారి గారి ఇంట్లోనే పెడతారు. సో డైలీ పూజలు జరుగుతూనే ఉంటాయి విగ్రహాలకి. 365 days అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది. సో పూజా కార్యక్రమాలు అయితే రోజు అవుతూనే ఉంటాయి ఇంట్లో. అంటే ఎప్పటి నుంచి ఈ ఆచారాన్ని మొదలు పెట్టారు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆచారం అనేది కొనసాగుతుంది? ఇది ఆల్మోస్ట్ లైక్ 100 years ఎబో నుంచి ఉంది ఇది. అంటే మా తాత గారు అప్పటి నుంచి ఇది ఆచారం నడుస్తూనే ఉంది. మా తాత తర్వాత అనంతచారి గారు, అనంతచారి తర్వాత వాళ్ళ సన్ సర్వేశ్చారి గారు ఇప్పుడు ఉన్నారు ప్రెసెంట్. సో అది ఆల్మోస్ట్ లైక్ 100 years ఎబో నుంచి అవుతూనే ఉన్నాయి పూజలు. ఈ ఆచారం అనేది మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కుటుంబ సభ్యులు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లి అక్కడ కొండపైకి తీసుకెళ్లి ఇవ్వడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదా. ఇక్కడ పూజలు అనేవి డైలీ నిర్వహిస్తారా, లేకపోతే మీ వరకు పూజలు చేస్తూ ఉంటారా విగ్రహాలకు? ఇక్కడ ఓన్లీ ఈ ఒక్క రోజుకే. అంటే ఏంటంటే 100 years నుంచి ఇక్కడే ఉంటుండే. సో ఇప్పుడు మామయ్య వాళ్ళు ఏంటంటే వేరే దగ్గర ఇల్లు ఉంది, షిఫ్ట్ అయింది. సో ఫస్ట్ పూజ మాత్రం ఇక్కడే అవుతాయి. తర్వాత విగ్రహాలన్నీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, పూజలు అక్కడ సమర్పించుకుంటారు డైలీ. మీరు కూడా ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం ఇంత గ్రేట్గా, అంటే ఇంత గొప్పగా ఈ ఉత్సవ విగ్రహాల పూజలు చేసి, అలాగే ఇప్పుడు అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా బోనాల ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ నెల రోజుల పాటు కూడా చాలా గ్రేట్గా చేస్తూ ఉంటారు గొప్పగా. ఇలాంటి ఫ్యామిలీలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా అదృష్టం చేసుకున్నాం, ఫీల్ అవుతాం మేమైతే చాలా. అసలు ఏంటంటే ఇక మా మమ్మీ వాళ్ళ నుంచి మేము అదృష్టం చేసుకున్నాము. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు కూడా చిన్న ఉన్నప్పుడు వాళ్ళ డాడీ తోటి పూజలో పాల్గొంటుండే. వాళ్ళు పూజలు చేయడం కానీ వాళ్ళు చేసుకుంటూ పోతుండే. సో ఆబ్వియస్లీ మేము చాలా అదృష్టంగానే భావిస్తాము. ఈ ఫ్యామిలీలో మాకు అమ్మవారు ఇంకా మాతోటి అంటే పూజలు చేయించుకుంటుంది. ఫస్ట్ పూజ అనేది అయితే మేము చేసుకున్న పుణ్యమే మేమందరం. థ్యాంక్ యూ సో మచ్ అండి.
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఉత్సవ విగ్రహాలు ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాయి. మరి ఈ ఇంటి ఆడపడుచులు ఇక్కడ ఉన్నారు, మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు ప్రభావతి అండి. మీరు ఈ ఇంటి ఆడపడుచు సరస్వతి. అయితే మీరు ఎంతమంది అమ్మా? మేము 6 మంది. 6 మంది. ఇద్దరు అన్నయ్యలు, అనంతచారి అనే పెద్దన్న వల్ల మిస్సెస్. అయితే ఇక్కడ బోనాలు అనేది ఆనవాయితీగా నడుస్తుంది. అంతకుముందు పూర్వం నుంచే, కాకపోతే అమ్మవారి స్వయంగా వచ్చి ఇక్కడికి మా నాన్నతో పాటు రావడం జరిగింది. అంటే ఏ రూపకంగా అంటే ఒక అమ్మాయి రూపం సిగం వచ్చేసి, ఇంకా నేను ఇంటి నుంచి నేను బయటికి వెళ్ళను, నేను ఇక్కడే నా పూజలు జరగాలన్న ఒక చెప్పడం వల్ల అప్పటి నుంచి జరగడం మొదలైంది ఇక్కడనే. ఇక అందరం కలిసి అమ్మవారికి పూజలు, నైవేద్యాలు, బోనాలు అంటే ఇతర అందరూ బస్తీ అందరూ కలిసి ఇక్కడ చేస్తారు. అమ్మవారికి ఇంటి నుంచి అభిషేకాలు ఉదయమే 4 గంటల 5 గంటల నుంచే జరుగుతాయి, పూజలు జరుగుతాయి. ఇంకనేమో అందరూ ఆడపడుచులంతా కలిసి ఒడి నింపడము, ఇవి చాలా ఘనంగా. అయితే ఇందాక చూసాం మేము, అక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నారు చాలా మంది. అంటే ఏంటమ్మా దాని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కొత్త జంట వస్తుందండి. వాళ్ళు వచ్చి ఏదో మొక్కుతారు, వాళ్ళకి జరుగుతాయి. వాళ్ళు అనుకున్న కోరికలు జరగడం వల్ల వాళ్ళు ఏదో మేము బియ్యం పోస్తామని పసుపు అన్నీ వాళ్ళు అంటే వాయనం ఇవ్వడము. ఇక ఇట్లా ఏది మొక్కుంటే అంటే మీ మనసులో ఉన్నది ఏది మొక్కితే ఆ మొక్కు ఇక్కడ సమర్పిస్తుంటారు అనమాట. అందుకని చాలామంది సాయంత్రం వరకు ఇక సిగాలు వచ్చేట అమ్మవారు వచ్చింది, అమ్మవార్లు కూడా వస్తుంటారు. వాళ్ళతో వాళ్ళు కూడా చెప్తారు మేము ఎట్లా ఉంది, మనం అడిగితే కూడా చెప్తుంటారు. ఇది ప్రత్యేకత. అంటే మీ కుటుంబ సభ్యులే కాకుండా బయట వాళ్ళు కూడా అమ్మవారికి ఒడి బియ్యం పోసుకోవచ్చు ఇక్కడ, మొక్కుంటారు. ఎవరైతే మేము అనుకుంటారో, మేమే కాదు మా బస్తీలో ఉండే ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ అని, ఇది తెలంగాణ అనే భేదభావాలు లేవు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రిలేటివ్స్ నుంచి వస్తారు కదండి, వాళ్ళు మొక్కుతారు, ఆ మొక్కు చెల్లిస్తారు ఇక్కడికి వచ్చి. అదనమాట ప్రత్యేకత. ఇక్కడ జరిగిన తర్వాత బియ్యం పోపించుకొని అమ్మవారు గోల్కొండ పైకి వెళ్తుంది ఊరేగింపు. సాయంత్రం 3:30 అట్లా తొట్టెలతో అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు మీ ఇంటికి ఇంతటి ఘనత ఉంది, మరి మీ అమ్మగారి ఇంటికి మీతో పాటు ఒక ఆడపడుచుల అమ్మవారి ఇక్కడ కొలువు తీరింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇంకా మేము అసలు ఇలాంటి సంఘటన మా అదృష్టం అనుకుంటామండి చూడడం కూడా. తర్వాత మేము అదే మా భాగ్యం అనుకుంటాము, ఈ ఇంట్లో పుట్టడము, మళ్ళీ అమ్మవారు సాగనంపడము. అసలు ఈ అదృష్టం ఇంకెవరికి దొరకదేమో అన్నట్టుంది మా అంత సంతోషం. ఆమె మేము ఏ ఆపదలు వచ్చినా అని అమ్మవారికి మొక్కుతాం. ఆమె ఎట్లా కాపాడుతుందంటే, ఏదో నీ కాలుకు ముళ్ళు తగిలితే నా పళ్ళతోనే తీసి పీకి పడేస్తాను అన్నది ఒకరోజు మా నాన్నగారు. స్వయంగా రాత్రి 12 గంటల రాత్రి గుట్ట మీద నుంచి కిందికి వస్తుంటే అప్పుడు ఆయనకు నాగేంద్ర ఆ సర్పం లాగా వచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారు వచ్చి మీ కాలుకు ముళ్ళు తగిలితే పండ్లతో తీసి పడేస్తాను అని ఒక శబ్దం లాగా చేసి. ఇక అదే నమ్మకం మాకు కూడా, మాకు ఎలాంటి ఆపదలు రావు అని ఆ మీద నమ్మకం ఉంది. జరుగుతుంది. మీ ఫ్యామిలీని అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు అంటారు. కాపాడుతూ ఉంటారని మా ఫ్యామిలీ ఎంత మా పిల్లల నుంచి మనవరాళ్ళ నుంచి కూడా ఎక్కడి నుంచో వస్తుంటారు, ఇక్కడికి వస్తుంటారు. ఓకే, ఇంకో ఆడపడుచు కూడా, ఈ ఇంటి ఆడపడుచు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. మీరు ఎన్నో బిడ్డ అమ్మ? నేను 8వ సంతానం. నేను లాస్ట్. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య ఫస్ట్ అన్నమాట. మా అన్న తర్వాత నేను 8వ స్థానం. ఫస్ట్ ఈయన, నేను లాస్ట్. ఇంతటి ఘనత ఉంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉన్నారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మనకు ఆనందానికి అదువులే ఉండవు. ఈరోజు ఎక్కడున్నా, ఏ దూరం ఉన్నా, ఎక్కడున్నా కూడా ఈరోజు కంపల్సరీ మేము ఇక్కడికి వస్తాం. ఇది పుట్టినిల్లు. అది కాకుండా అమ్మవారు స్వయంగా అమ్మాయిల రూపంలో వచ్చి కలుస్తుందండి. ఇప్పుడు మాకు కూడా కళ్ళల్లో కూడా ఎప్పుడైనా నిద్రలో కూడా స్వయంగా అమ్మవారే మాకు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని చెప్తుంది మాకు. అట్లా అసలు మాకు ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదు. కాకపోతే స్వయంగా అమ్మవారి ఇక్కడ ఉంది.
అమ్మవారు ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది అంటే తోడుగైంది ఎప్పుడు అసలు ఇంట్లో ఉంది. మేము ఎప్పుడు వింటుంటాం కూడా అమ్మవారి శబ్దాలు, నడకలు, గజ్జల శబ్దాలు ఇంట్లో అసలు ప్రత్యేకత అది. అది తెలియని వాళ్ళు భయపడతారు కానీ మాకు అట్లాంటి భయాలు ఉండవు. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఆచారాలని చూస్తూ ఉన్నారు కదా, మరి ఇక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు అటు కొండపైకి వెళ్ళి అటు మళ్ళీ అమావాస్య వరకు కూడా పూజలు అందుకుంటూ ఉంటాయి. ఇంతటి ఘనత ఉంది. అసలు మీకు అంటే మీ కుటుంబ సభ్యులకి ఇలాంటి ఛాన్స్ దొరికింది, మీరు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అసలు మేము ఏ జన్మంలో ఏం పుణ్యం చేసుకున్నామేమో అసలు ఏ జన్మంలో ఏమేం పుణ్యాలు చేసుకున్నామో ఇట్లాంటి కుటుంబంలో పుట్టి మేము ఈ అమ్మవారికి సేవ చేస్తున్నామంటే అసలు మా భాగ్యమైన అసలు మేము ఎంతో ఆనందం. అసలు అమ్మవారి అంటే కూడా మాకు నిజంగా చెప్పాలంటే అసలు అట్లా ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి కదా, అమ్మవారు చూస్తుంటే మాకు అంత ఆనందం ఉంటుంది. అసలు మేము చాలా అదృష్టవంతులం. జన్మలకు కూడా మేము ఇదే ఇంటికి ఆడపిల్లలే కావాలనే కోరుకుంటాం మేము. అది మాకు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ ఇంటి నుంచే ఉత్సవ విగ్రహాలు అనేవి అటు గోల్కొండకి వెళ్ళి అక్కడ పూజలు అందుకొని, అలాగే 9 గుళ్ళల్లో కూడా 9 బోనాల పండగకి కూడా అక్కడ పూజలు అందుకుంటూ ఉంటాయి. మరి ఈ ఇంతటి ఘనత ఉన్న ఈ ఇంటికి మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ ఇంటి సభ్యులు, ఈ ఇంటి ఆడపడుచులు, అలాగే ఈ ఇంటి మనుషులు, వీళ్ళు కూడా ఈ ఇంట్లో ఉండి ఈ ఇంటి మెంబర్ని అయినందుకు చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ అనంతచారి వాళ్ళ ఇంటికి కూడా ఉత్సవ మూర్తులను ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ అమ్మవారిని తిలకించడానికి కూడా ఇక్కడ కొంతమంది వచ్చారు, బయట నుంచి వచ్చారు. కుటుంబ సభ్యులే కాదు, ఇక్కడికి చాలా మంది కూడా రావడం జరిగింది. మరి వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు పిట్టల శివాముద్రాజ్. నేను శంషాబాద్ రాజన్ నగర్ నుంచి వస్తాను. నేను గత 10-11 సంవత్సరాల నుంచి కూడా అనంతచారి గారి ఈ యొక్క చేసే బోనాలోత్సవాలు, ఆషాఢం తొలి బోనాలు కార్యక్రమానికి మేము పెద్ద ఎత్తున మా స్నేహితులు కూడా కామారెడ్డి నుంచి కానీ మాదాపూర్ చుట్టుపక్కల ఏరియాల నుంచి, చాలా ఏరియాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోగలం. అలాగే సేవలు కూడా ఉంటాయి. ఇక్కడ అన్నదాన సేవ ఉంటుంది, అది ఉంటుంది, మళ్ళీ ఊరేగింపు ఉంటుంది. దాని తర్వాత గవర్నమెంట్ ప్రోటోకాల్ నుంచి మన తొలి బోనాలు బంగారు బోనం నిషాక్రాంతి గారు వస్తారు. ఆమె కూడా వచ్చి తొలి బోనం సమర్పించి ఈ నుంచి దాని తర్వాత ఉత్సవాలు విగ్రహాలని తరలిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు చేస్తూ వెళ్తామండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? అసలు మీకు ఇక్కడ ఇలాంటి ఒకటి జరుగుతుంది అని ఎలా తెలుసు? మాకు మా ఫ్రెండ్ తేజాచారి, సాయిచారి మా ఫ్రెండ్స్. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళతో పాటే వాళ్ళు ఇన్వైట్ చేస్తారు మమ్మల్ని. అలాగే మేము కూడా వచ్చి ఇక్కడ మా వంతు మేము ఉండి దర్శనం చేసుకుని మేము అలాగే సేవలు కూడా చేసుకుంటూ వాలంటీర్ లాగా మేము ఉంటాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజమేనా? ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు మ్యాచ్ కావడానికి కూడా ఆయన అనుకున్నాడు. చెప్పారు అనంతచారి గారి వాళ్ళ పంతులు వారి చిన్న కొడుకు కూడా చెప్పారు, నెక్స్ట్ ఇయర్ వరకు మీరు మీ పాప అల్లుడితో కలిసి వస్తారన్నారు. అదేవిధంగా ఈసారి వాళ్ళు వచ్చారు కూడా, దర్శనం కూడా చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. అలాగే కామారెడ్డి నుంచి కూడా మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. నమస్తే అండి. నమస్తే అండి. నేను పైడి సురేష్ రెడ్డి నా పేరు. కామారెడ్డి మాది. నేను గత 3 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాను. అన్నగారి ప్రత్యేక ఆహ్వానం మేరకు తేజ అన్నగారి నాకు ప్రత్యేకంగా పిలుస్తుండే మమ్మల్ని. కామారెడ్డి నుంచి వచ్చాము. అమ్మవారు మనకు చెప్పింది, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఖచ్చితంగా ఈ అందరు కూడా, రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ సుఖశాంతులతో మంచిగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మేము అందరం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేను అమ్మవారికి మొక్కున్నాను. నాకు లాస్ట్ ఇయర్ కూడా వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. ఈసారి ఎలాంటి కార్యక్రమం ఉన్నా కూడా రద్దు చేసుకొని నేను ఈరోజు ఆఫీస్కు లీవ్ పెట్టుకొని మరీ ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి అంటే ఇవన్నీ కార్యక్రమం స్టార్ట్ కాకముందే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా కార్యక్రమం స్టార్ట్ అయితే ఇంకెలా ఉంటుందో చూడాల్సింది. థ్యాంక్ యూ అండి. మీ పేరు? చక్రధర్ గౌడ్ అండి. మేము కామారెడ్డి నుంచి వచ్చాము. సదాశివ మండలు బీజేపీ జనరల్ సెక్రటరీ అండి. చాలా గొప్పగా వైభవంగా జరుగుతాయి. ఇక బోనాలు మొట్టమొదటి బంగారు బోనము ఇక్కడ నుంచి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని యాక్చువల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ కూడా 3 years నుంచి వస్తారు. ఈసారి మాకు కుదిరిందండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా చూస్తుంటే చాలా గొప్ప విశేషం, గొప్ప కార్యక్రమం. చాలా సంతోషం. కామారెడ్డి నుంచి వచ్చామండి. రాజమ్మ. నేను ఉండేది రాజేందర్ నగర్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ఎవ్రీ ఇయర్ వస్తాను. 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తాను.
ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి? అమ్మవారికి మీకు మొట్టమొదట గోల్కొండ పైన వెలిసిన అమ్మవారు ఇక్కడి నుంచే వీళ్ళ ఇంటి నుంచి అమ్మవారు విగ్రహం వెళ్తుంది. ప్రతి సంవత్సరం కూడా పందలరాజు వంశీయులు అయ్యప్ప ఆభరణాలు ఎట్లా తీసుకెళ్తారో ఈ తెలంగాణలో గోల్కొండ బోనాల ఉత్సవాల్లో మన అనంతచారి గారి ఇంటి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు పైకి వెళ్తాయి. అక్కడ నెల రోజుల పూజ తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి వాళ్ళ ఇంట్లో నిత్య పూజలు అందుకుంటాయి. ఎందుకంటే రోజు కొండపైకి ఎక్కి అందరు దర్శించలేరు కాబట్టి అమ్మవారు కొండ దిగి వస్తారనమాట. అట్లా అనంతచారి గారి ఇల్లు చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చి బియ్యం పోస్తున్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, ఇల్లు లేని వారికి ఇల్లు వస్తాయి. అట్లా అమ్మవారు అందరి కరుణా కటాక్షాలు కురిపిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ వస్తున్నారు. అంటే పైకి అమ్మవారు అంటే పైకి ఎక్కి అమ్మవారిని దర్శించుకోవడం కుదరని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చా? దర్శించుకోవచ్చు. కాకపోతే ఈ నెల రోజులు మాత్రం అమ్మవారు పైనే ఉంటారు. ఆషాఢ మాసం తర్వాత కింద ఉంటారు, అప్పుడు దర్శించుకోవచ్చు. అంటే అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా ఈ ఉత్సవమూర్తులు అనేవి పైన కొండపైకి వెళ్ళి అక్కడి నుంచి పూజలు అందుకొని 9 వారాల పాటు తిరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. నిజమేనా? ఉత్సవ విగ్రహాలు అనేటివి ఇక్కడ నుంచి కోల్కొండ కొండపైకి ఎక్కిన తర్వాత అక్కడ నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళవు అమ్మ. నెల రోజులు అక్కడే ఉంటాయి. మళ్ళీ వచ్చి కింద వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళు నిత్య పూజలు చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఇంత సవిధ లేకుండే పైదాకా రోజు వెళ్ళి పూజ చేసుకొని వచ్చేందుకు. అందుకని అమ్మవారిని ఆ పూజారి గారు వారి ఇంట్లో పెట్టి పూజించేవారు. ఈ నెల రోజులు మాత్రం అమ్మవారిని కొండపైకి ఎక్కించి పూజ చేస్తారు. ఈ నెల రోజులు పైన ఎలాంటి పూజలు జరుగుతాయి అమ్మవారికి? అమ్మవారికి అన్ని రకాల పూజలు. ఎందుకంటే ఆమె అష్టైశ్వర్యాలు ఇచ్చే తల్లి, భూలక్ష్మి, భూలోక మాత, ఏడుపాయల వరదుర్గ మాత, గోల్కొండ ఎల్లమ్మ. ఆమెకు అన్ని రకాల పూజలు జరుగుతాయి అమ్మ. ముఖ్యంగా తెలంగాణలో ప్రఖ్యాతిగాంచింది ఏంటంటే బోనం. బోనం అనగా ఏంటంటే అమ్మవారికి సమర్పించే భోజనాన్ని బోనం అని అంటాం. ఆ పవిత్రమైన భోజనాన్ని అమ్మవారికి సమర్పించేటప్పుడు తలపైన ఎత్తుకొని తీసుకెళ్తాం. అందుకే ఆ బోనానికి అంత పవిత్రత ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్ర పండుగ, మరి రాష్ట్ర పండుగకి మొట్టమొదటి గోల్కొండలో మొట్టమొదటి బోనం అనేది జరుగుతూ ఉంటుంది, బోనాల పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ వీళ్ళింట్లో అనంతచారి గారి ఇంట్లో మొట్టమొదటి అమ్మవారి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎవ్రీ ఇయర్ మీరు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతి సంవత్సరం వస్తాము, ప్రతి సంవత్సరం మాకు మంచి జరుగుతుంది. అందుకనే మళ్ళీ రావాలి, ఎప్పుడెప్పుడు పండుగ వస్తుంది, ఎప్పుడెప్పుడు రావాలనిపిస్తుంది. అలా ప్రతి సంవత్సరం వచ్చి దర్శిస్తున్నాం. దానివల్ల మాకు మంచి జరుగుతుంది. మమ్మల్ని చూసి వచ్చే ఎంతో మంది జనాలు కూడా అందరికీ మంచి జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? శిల్ప. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అవునండి, ప్రతి సంవత్సరం వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం బియ్యం పోస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం బియ్యం వస్తుంది. ఎందుకు? అంటే ఏదైనా కోరికలు కోరుకొని బియ్యం పోస్తుంటారా, లేకపోతే నార్మల్ గా అమ్మవారికి ఇష్టం కాబట్టి బియ్యం పోస్తుంటారా? అమ్మవారికి ఇష్టం కాబట్టి పోస్తాము, అలాగే కోరికలు కూడా కోరుకుంటాం, నెరవేరుతుంటాయి కూడా. ఎన్ని ఇయర్స్ నుంచి బియ్యం పోస్తున్నారు? ఇప్పుడు నియర్లీ 15 years అవుతుందండి. 15 years నుంచి అమ్మవారికి బియ్యం పోస్తున్నారు. మీకు మంచిగా అనిపిస్తుందా? చాలా మంచిది. నమస్తే అండి. పేరు? రాధిక. ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం. అంటే ఇక్కడ బియ్యం పోయడానికి వచ్చారు ప్రత్యేకంగా? ఈ ఇయర్ ఇక్కడ బియ్యం వచ్చి పోస్తాను నేను. ఎలా తెలుసు మీకు ఇక్కడ బియ్యం పోస్తారు? మా ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో వస్తారు అనమాట. అంటే ఏమైనా కోరికలు కోరుకున్నారా దాని వల్ల ఇలా బియ్యం పోస్తున్నారా? కోరుకున్నా ఆయన ఎవ్రీ ఇయర్ వచ్చి పోస్తాను అనమాట. నాకు హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ వచ్చి పోసిన తర్వాత. ఎవ్రీ ఇయర్ వస్తాను నేను. ఇన్ కేస్ ఆఫ్ మర్చిపోయినా కూడా ఇక్కడ ఒకవేళ కుదరకపోయినా కానీ పైకి వెళ్ళి వచ్చి వెళ్తాను అనమాట. నాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తుంటారా ఇక్కడికి? మా పిల్లలు, మా హస్బెండ్, మా అత్తయ్య అందరూ వస్తాం. ఎవ్రీ ఇయర్ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తాం. ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే అమ్మవారు ఇక్కడ నుంచి అక్కడ నెల రోజుల వరకు కూడా అక్కడ గోల్కొండ పైన పూజలు అందుకుంటూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఇక్కడికి వస్తారు. అలాంటి అమ్మవారికి మీరు బియ్యం పోస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు పిల్లలు పుట్టక ముందు నుంచి నేను వస్తున్నా, మొక్కుకున్నా. నాకు ఇద్దరు పాపలు. సో అప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తా ఖచ్చితంగా. అమ్మవారికి మొక్కుకున్నందుకు 2 అమ్మవార్లు మీ ఇంటికి వచ్చారంటే? అమ్మవార్లు వచ్చారు, అప్పటి నుంచి మిస్ చేసుకోను, ఎవ్రీ ఇయర్ వస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు ఇక్కడికి జోగిని అవికా దేవి గారు వచ్చారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారా? లేదు, నేను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తాను. ఈసారి ప్రత్యేకంగా నాకు బంగారు బోనం అనేది ఇచ్చారు. ఉమ్మడి దేవాలయం ఊరేగింపు కమిటీ నుంచి హరిబోలి బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి
ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అనేది గత 17 సంవత్సరాల నుంచి ఊరేగింపు ఉమ్మడి దేవాలయ కమ్యూనిటీ వాళ్ళు ఈ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది ఈ బంగారు పాత్ర అనేది 2018 నుంచి గత 9 సంవత్సరాల నుంచి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటా వస్తున్నారు. ఎంతో అద్భుతమైన కార్యక్రమం, ఎంతో విశిష్ట కలిగినటువంటి బోనం ఇది. గోల్కొండ జగదాంబికకి తొలి బోనంగా ఈ బోనం అనేది సమర్పించడం ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నదని చెప్పాలి. ముందుగా ఉమ్మడి దేవాలయ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సప్తమాతృలకు 7 గుళ్ళకు ప్రతి ఏటా ఒక్కొక్క టెంపుల్కి రావడం అనేది విశిష్ట కలిగినట్టి ఆనవాయితీ. ఇది ఎంత చెప్పుకోవాల్సిన గర్వపడాల్సినటువంటి విషయం. ఇది ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నందుకు, అలాగే 2 రాష్ట్రాలు అసలు ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో అది పాడి పంట గొడ్డు గోద సకాలంలో వర్షాలన్నీ బాగా పడాలి, రైతులన్నీ పంటలన్నీ మంచిగా పండి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ ఒక సంకల్పంతో ఆ ఉద్దేశంతో అమ్మవారికి ఈ బోనం అనేది చేయడం అది ఒక ఆనవాయితీగా వస్తున్నదన్నమాట. తెలంగాణలో ఎక్కడా లేనటువంటి ఈ తెలంగాణకి బొట్టు బోనం అనేది అందము. అటువంటిది ఈ తెలంగాణలో ఈ బోనాల కార్యక్రమం జరగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అదే విధంగా నాకు ఈ బంగారు పాత్ర అనేది అమ్మవారికి ఈ బోనం అనేది ఎత్తుకోవడం అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోనం అనేది బంగారు బోనం అంటే ఇప్పుడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొట్టమొదటి బోనం మీరే సమర్పిస్తున్నారు, అది కూడా బంగారు బోనం మీ చేతుల మీదుగా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఫీలింగ్ ఏంటి? నిజంగా అసలు ఎంతో గర్వపడుతున్నాను ఇంతటి అవకాశము. అమ్మవారి నాకు ఎంతో ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో తెలియదు. ఇది ఎంతో నాకు అది అసలు చెప్పలేనంత ఆనందంగా ఉందని చెప్పాలి. అది మనము 365 రోజులు మనం అమ్మవారి మనకి అన్నం అనే భోజనాన్ని మనకు భుక్తిని ప్రసాదించే అమ్మవారికి అదే అన్నానికి మనం బోనం రూపంలో అమ్మవారికి సమర్పించడం ఎంతో అద్భుతమైన కార్యక్రమం ఇది అసలు అమ్మవారి బోనాలు అంటేనే తెలంగాణ అంతా మారుమోగుతుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. మా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకుల కోసం ఆ బోనాల ప్రత్యేకత అలాగే బోనం ప్రత్యేకత ఒకసారి మీ మాటల్లో. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి. ఇంకా గతంలో లేనటువంటి ఇంకా ఘనంగా అనే బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంకా బాగా అన్ని రాష్ట్రాలలో ఇది 2 తెలుగు రాష్ట్రాలలో బోనాలు చేయడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ అమ్మవారి కరుణ కటాక్షం కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.
రాజేందర్ గారి కోడలు రావడం జరిగింది. మరి వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. మీకు ఈ బోనాల పండుగ ఇలా చేసుకోవడం ఇదంతా ఎలా ఉంది? సో ఇది నా ఫస్ట్ టైం గోల్కొండ బోనాలకు రావడము. సో చాలా బాగుంది. ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని శ్రీకాంచారి అన్నవారి ఇంటికి కూడా వెళ్ళేసి అక్కడ అమ్మవారికి ఆరతి అదంతా చేసి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము. ఇక్కడ బద్రి అన్న దగ్గరికి కూడా ఒకసారి వచ్చి పోతురాజులను చూద్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 100+ పోతురాజులు అయితే రెడీ అవుతున్నారు. సో అందరికి 2 hours అట్లా పడుతుందంట. ఒక్కొక్కరు చూస్తే పాపం ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత శ్రమ పెట్టి రెడీ అవుతున్నారు. చాలా బాగుంది ఇక్కడ. ఓకే, మీరు ఫస్ట్ టైం చూడడం అంటే ప్రీవియస్ ఇయర్స్ ఎప్పుడు మీరు బోనాలు ఫెస్టివల్స్ చూడలేదా? లేదు, అంటే సికింద్రాబాద్ బోనాలు లేకపోతే మా మేడ్చల్ బోనాలు అవే అయినాయి, కానీ గోల్కొండ బోనాలకి ఇదే ఫస్ట్ టైం అన్నమాట. బోనం అంటే అమావాస్య తర్వాత మొదటిగా స్టార్ట్ అయ్యేది గోల్కొండ బోనం. మరి ఈ బోనాలకి ఇప్పుడు ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? సో చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా అన్ని బాగా చేశారు. ప్రభుత్వం కానివ్వండి, ఆ పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఆ వాష్రూమ్ కి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత బాగా ఆర్గనైజ్ చేశారు. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. యూజువలీ చాలా మంది వస్తారంటే ఆల్మోస్ట్ ఒక 2 lakhs జనాలు అయితే వస్తారు ఈరోజు. సో వస్తూ పోతూ ఉన్నారు. అందరు ఎవరిది వాళ్ళు బోనం తీసుకొని వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. చాలా మంచిగా ఉంది. కలర్ఫుల్ వైబ్. ఇంకొక నెక్స్ట్ 1 month హైదరాబాద్ చాలా కలర్ఫుల్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం వస్తారా మరి గోల్కొండ బోనాలు? ఖచ్చితంగా అమ్మవారు ఆశీస్సులు ఉంటే ఎవ్రీ ఇయర్ ఇలానే వస్తాను. అమ్మవారు అనుకుంటే ఈ రోజు కూడా అమ్మవారు అనుకుంటేనే రావడమైంది. సో అలానే అమ్మవారు అనుకుంటే ఎవ్రీ ఇయర్ ఇలానే వస్తూ ఉంటారు. ప్రతి తెలంగాణ ఆడబిడ్డకి బోనం చేయడం అంటే చాలా ఇష్టం. మరి మీ ఫీలింగ్ ఏంటి? మీరు బోనం చేయడం ఇష్టపడతారా? బోనాలు మా ఆచారంలో లేదు. సో అంటే ఎప్పుడు అత్తమ్మ గారి సైడ్ కానివ్వండి, అమ్మవారి సైడ్ కానివ్వండి లేదు. మేము ఎప్పుడైనా బతుకమ్మ చేసుకుంటాము. సో బతుకమ్మ లాంటి పండుగనే ప్రతి ఆడపిల్ల ఎక్సైట్ అయ్యే పండుగ. ఆడపిల్లలే కాదు, ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసి అది మంచిగా జరిగేటట్టు చూస్తారు. సో మొత్తం కుటుంబం కలిసిమెలిసి చేసుకునే పండుగ ఒక బోనము. సో ఈ ఆషాఢ మాసం బోనాలకి అందరికీ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గోల్కొండ అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి బోనాలు చాలా మంది సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ జోగినీలు బోనం చేస్తూ ఉన్నారు. మరి ఈ బోనానికి సంబంధించి విశిష్టత ఏంటి, ఇక్కడ బోనం ఎలా చేస్తున్నారో ఒకసారి మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ మా జోగినీల తరఫు నుండి నమస్కారం. అండ్ మా శివశక్తుల సంఘానికి, పోతురాజుల సంఘానికి అందరికీ నమస్కారం. నా పేరు అంబర్పేట్ జోని శృతి యాదవ్ అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనం చేస్తూ ఉంటారా? ఈ ప్రతి సంవత్సరం గోల్కొండ బద్రి యాదవ్ అన్న అంటే ఫేమస్ ఇక్కడ. అన్నయ్య వాళ్ళ ఇంట్లో గత 6 సంవత్సరాల నుండి నేను ఈ ఘటము ఒక 4 బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మా? 6వ సంవత్సరం అయితే. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంటాయి. ఈతక ముందు ఇప్పటి నుండి కాకుండా 10-12 ఏళ్ల నుండి కూడా మేము అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటాము. ఈ అన్నయ్య దగ్గర, బద్రి అన్నయ్య దగ్గర మాత్రం 6వ సంవత్సరము. మాకు చాలా హ్యాపీగా, కనుల విందుగా అనిపిస్తుంది. అసలు బోనాలు అంటేనే ఇంటర్నేషనల్ ఫెస్టివల్. బోనాలు అంటేనే ఆట పాట, జోగినీలు, శివశక్తులు, ప్రజలు. మేము ఈ బోనాలు కూడా ఎత్తుకొని ఘటం కూడా మన రాష్ట్ర తెలంగాణ ప్రజలంతా మంచిగా ఉండి, పాడి పంటలు అన్నీ బాగుండాలి, ప్రజలంతా క్షేమంగా ఉండాలని అంకిత భావంతో మేము ఒక్క పొద్దులుండి నియమనిష్టాలతోని తలపైన అమ్మవారి నైవేద్యం ఎత్తుకొని జగదాంబిక అమ్మవారికి సమర్పించుకుంటాం. మా బోనం ఎత్తుకొని మీరు నృత్యం చేస్తూ ఉంటారు. అసలు ఆ బోనాన్ని అంతసేపు అలా తలపై పెట్టుకోవడం అంటే ఎంత చూడడానికి కూడా చాలా కనువిందుగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? ఆ టైంలో మీకు ఎలా ఉంటుంది? మాకైతే మేము ఎప్పుడైతే అమ్మవారికి అంకిత భావంగా మనసు నిండా ఆమెను కొలుసుకొని బోనం ఎప్పుడైతే తలపైన పెట్టుకుంటామో మాలో మేము ఉండము. అంటే అది ఏదో శక్తి మనకి ఉంది, ఏదో శక్తి మనని నడిపిస్తుంది. ఆఖండ దీపం మన తలపైన వెలుగుతుంటుంది కదా, దాన్ని మనకు అమ్మవారే చూపిస్తుంటుంది. మేము అమ్మవారి బాటలోనే నడుచుకుంటూ అసలు ఎలా వెళ్తాము, ఇక్కడి నుండి మోతి దర్వాజా నుండి గోల్కొండ కిలపైన దించుతాం. మేము మినిమం ఒక 4-5 hours అలానే ఎత్తుకొని ఆడుకుంటూ వెళ్తాము పోతురాజులకు. ఎన్ని బోనాలు ఉన్నా జోగిని బోనం అయితే ప్రత్యేకంగా అమ్మవారికి ఎక్కుతూ ఉంటుంది. మరి ఈ బోనం చూస్తుంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏంటి, ఎలా తయారు చేస్తున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
ఈ అమ్మవారు అంటే అన్నయ్య ప్రతి సంవత్సరం ఘటం చేయిస్తాడు, జగదాంబిక ఘటము. ఈమె ఘటాన్ని వేస్తాము. మిగతా బోనాలు అక్కడ ఉన్న ఎల్లమే ఒక 5-6 మంది జోగినీలు శివశక్తులతోని పోతరాజులతోని ఈ ఘటము ఊరేగించేసి ఎవరింట్లో మనం ఈ ఘటం తీస్తాం, బోనం తీస్తామంటే వాళ్ళు సుఖశాంతులతోని వాళ్ళు అనుకున్న అన్ని బాధలు కష్టాలు దూరం అయితే మాకు చాలా గట్టి నమ్మకం. ఇలానే అన్నయ్య వాళ్ళకి కూడా మార్పు వచ్చింది కాబట్టి ప్రతి ఏటా మమ్మల్ని పిలిచి బోనాలు ఎత్తిస్తాం. ఎంతమంది చేస్తారమ్మా ఈ బోనం గానీ ఘటం గానీ ఎంతమంది తయారు చేస్తారు? ఇక్కడ ఆమె కూడా జోగిని చేసి ఒక 5-6 మంది శివశక్తులు 3-4 జోగినీలు అందరం కలిపి రెడీ చేసుకుంటాము. ఎంత టైం పడుతుంది? అంటే చూస్తే చాలా గ్రాండ్ గా రెడీ చేస్తారు, పువ్వులు కానివ్వండి, అమ్మవారి స్టాచ్యూ కానివ్వండి, ఎంత బాగా గ్రాండ్ గా రెడీ చేస్తారు. ఈ ఘటం కానివ్వండి, బోనాలు కానివ్వండి, ఎంత టైం పడుతుంది వీటన్నిటికీ? మాకు పుట్టుక నుండి దేవుడే కాబట్టి మాకు దీంట్లో ఎట్లా అంటే ఒక 30 మినిట్స్ 40 మినిట్స్లో మేము అన్ని పూర్తి చేసేసుకుంటాము. ఏంటంటే ఇక అమ్మవారికి అలవాటు అయిపోయింది మాకు చేయడం, ఆమె చేసి తొందరనే అయిపోతుంది చేయడం. అంటే మీరు ఇందాక చెప్పారు కదా మేము ఉపవాసం ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటామని. అంటే ఉపవాసం ఎప్పటి వరకు ఉంటారు? ఉపవాసం ఉండి బోనాలు చేస్తుంటారని చెప్పారు కదా, ఎప్పటి వరకు ఉంటారు? మేము అమ్మవారికి గోల్కొండ జగదాంబిక మాతకి ఓడి బియ్యము గుమ్మడికాయ కొట్టి ఆమెకి నైవేద్యం పెట్టిన తర్వాతనే మళ్ళీ అన్న వాళ్ళ ఇంటికి ఇక్కడ ఎవరైతే మాకు బోనాలు ఎత్తిస్తారో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు మాకు ఒడిబియ్యం పోసి చీరే సారెలు పెట్టి మాకు ఒడిబియ్యం పోసినాక అప్పుడు మేము ఒక పొద్దుతో నైవేద్యము తిని అప్పుడు మేము ఒక పొద్దు వదిలేస్తాము. బోనం అంటే భోజనం అంటూ ఉంటారు. మరి మీరు ఆ బోనంలో అమ్మవారికి ఏమేమి సమర్పిస్తూ ఉంటారు? బోనము అంటే పచ్చన్నము, కొంచెము అన్నము పసుపు వేసి పచ్చన్నం వండి ఆకుకూరలు కోయిగూర పొంటికూర ఆకుకూరలు కోయిగూర పచ్చిమిర్చి వేసి చింతపండు బెల్లం శాఖ పెరుగు మళ్ళీ బెల్లం బూరేలు ఇవన్నీ అమ్మవారికి ఇష్టం. ఆషాఢ మాసాన గ్రామ దేవతలు అందరూ బయటకు వస్తారు కాబట్టి మనం తీసుకెళ్లే బోనం నైవేద్యం రతిగా ఏర్చి ఆ రతి ప్రతి ఇంటింట వాడవాడలో జల్లితే రోగాలు అప్పుడు వచ్చిన మహమ్మారి బీమార్లు రోగాలు రాకుండా ఇదొక అమ్మవారి పూర్వకాలం నుంచి వస్తున్న శక్తి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీరు అమ్మవారికి ప్రార్థించండి. అలాగే మీ ఘట్టం చూస్తాము, బోనాలు ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పోతురాజులను తయారు చేసి వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మీరే చూసుకుంటూ ఉంటారు. వీరితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? బద్రి యాదవ్. ఇక్కడ ప్రతి సంవత్సరం పోతురాజులను మీరే దగ్గర నుండి రెడీ చేపిస్తారని విన్నాం. నిజమేనా? నిజమేనా? మీరు దగ్గర నుండి పోతురాజులను తయారు చేపిస్తుంటారు మీరే అని? అంటే ఎందుకు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నారు? మేము 12 ఇయర్స్ అయినాము. 12 ఇయర్స్ నుంచి మీరే అందరినీ రెడీ చేపి. ఎంతమంది ఉంటారండి పోతురాజులు మొత్తం? 110 మంది. అంటే ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన? అంటే అమ్మవారు కలిగించినందుకు ఇస్తున్నాము. మా రాకేష్ చందు అని ఉంటారు, వాళ్ళు అన్నారు అన్న నువ్వు దిగండి మీ ఇల్లు బాగా అవుతుంది అంటే అందుకోసం రాకేష్ చందు అందరం కలిపి తీసుకున్నాం. అందరూ కలిసి చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఒక 12 ఇయర్స్ అయింది. 12 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 12 ఇయర్స్ నుంచి ఆ పోతురాజులు అంటే అమ్మవారికి చాలా దగ్గర, అంటే ఒక బ్రదర్ లాంటి వాళ్ళు కాబట్టి అలాంటి పోతురాజులు మీరు రెడీ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అవుతుంది, అందుకోసమే ఏటైనా ఒక బాగా క్రౌడ్ బి పెరుగుతుంది. పోతురాజులు బి మా దగ్గర బాగా వస్తున్నారు. ఇప్పటికి ఫస్ట్ మేము 12 మందితో తీసినాం, ఇప్పుడు 112 మందితో తీస్తున్నాం. ఓకే, మీరే స్టార్ట్ చేశారా ఇది ఈ ట్రెడిషన్? నేను రాకేష్ చందు ముగ్గురం కలిసి. ఓకే, మీ నెక్స్ట్ తరం కూడా ఇది చేయాలని కోరుకుంటున్నారా? అవునండి, మొత్తం ఆషాఢంలో మొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మరి ఆ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ముందుగా ఇక్కడి ఉత్సవ విగ్రహాల నుంచి తీసుకెళ్లి అక్కడ గోల్కొండపై పెట్టి ఉత్సవాలను ప్రారంభిస్తూ ఉంటారు. గోల్కొండ బోనం ముందుగా బంగారు బోనంతో మొదలుకొని ఇక్కడి నుంచి 9 వారాల పాటు, అలాగే 9 వారాలు ఒక్కొక్క దగ్గర జరుగుతూ ఉంటుంది బోనాల ఉత్సవం అనేది. ప్రస్తుతం అయితే ఆషాఢంలో అమావాస్య తర్వాత వచ్చే బేస్తవారం లేదా ఆదివారం కానీ ఈ బోనాల ఉత్సవం అనేది గోల్కొండలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ ఉత్సవాల సందర్భంగా ఈ రోజు మనం ఉన్నాం అనంతచారి గారి ఇంట్లో. వాళ్ళ ఇంట్లోనే మొట్టమొదటిగా విగ్రహాలనేవి పూజించబడి ఆ తర్వాత గోల్కొండ కోటలోకి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠింప చేస్తారు.
ఇక మళ్ళీ అమావాస్య వచ్చే వరకు కూడా ఈ ఉత్సవ విగ్రహాలనేవి అక్కడే పూజించబడుతూ ఉంటాయి. ఈ అమావాస్య నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు కూడా విగ్రహాలు అనేవి పూజించబడుతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అనంతచారి గారి ఇంట్లోనే ప్రతిష్ఠింపజేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. ఇది కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా ఈ తంతు అనేది జరుగుతుందని కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఇది ఈ రోజు గోల్కొండ బోనాలు సంబంధించి మొదటి రోజు అప్డేట్స్. కెమెరామెన్ సాగర్ తో అనుష, జీ తెలుగు న్యూస్, గోల్కొండ నుంచి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.